లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఈరోజు ఏదైతే భీమవరం శాఖలో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇంటర్ జూనియర్ కళాశాల ఉందో అందులో బుక్స్ మరియు యూనిఫామ్ పేరుతో పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల దగ్గర అక్రమంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. 7,000 to 10,000 వరకు అక్రమంగా వీళ్ళు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. డిఐఓ డిస్ట్రిక్ట్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు వచ్చి సీల్ వేసినప్పటికీ కూడా వీరు మేము మళ్ళీ స్టాక్ తెప్పించుకోబోతున్నాం, మళ్ళీ మా బుక్స్ ని మేము అమ్మబోతున్నాం అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు యాక్షన్ తీసుకున్నప్పటికీ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు ప్రభుత్వ అధికారుల మాటను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మాటను ఉల్లంఘించి ఇటువంటి పనులు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కలెక్టరేట్కి వెళ్లి ఈ కార్పొరేట్ మరియు ప్రైవేట్ కళాశాలలు పాఠశాలల మీద మేము వీలైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.